హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఈ వీడియోలో వాటర్ ప్యూరిఫైర్ ఇన్లెట్ వాల్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్లెట్ వాల్స్ అనేది యాక్చువల్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకి ప్లాస్టిక్ లో ఒకటి వస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఈ స్టీల్ లో కూడా వస్తుంది. ఈ స్టీల్ దానికి ఏంటంటే ఈ ఆన్ ఆఫ్ వాల్ అనేది మనకు ఈ ఇన్సర్ట్ రాదు, మనమే ఇది అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ ప్లాస్టిక్ దానికి అనేది ఆన్ ఆఫ్ వాల్ ఆటోమేటిక్ గా అటాచ్డ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇన్లెట్ వాల్ మనము పెట్టుకునే ముందు పైన మన స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది కదా, స్టోరేజ్ ట్యాంక్ లో ఆన్ ఆఫ్ వాల్ అనేది పైన ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ట్యాంక్ అనేది మనము ఈ ట్యాప్ అనేది ఇప్పుకోవాలి. సో ఆల్రెడీ నేను ట్యాప్ అనేది ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాప్ అనేది మనం రిమూవ్ చేస్తాం. చూడండి, జస్ట్ ఈ ట్యాబ్ ఇలా తిప్పితే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ థ్రెడ్డింగ్సే కాబట్టి ఇలా తిప్పామనుకోండి. ఈ ట్యాప్ అనేది కొంచెం టైట్గా ఉందనుకోండి, స్పానర్ పెట్టి ఇప్పుకోవాల్సి వస్తుంది. పైన పైప్లో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు నేను స్టీల్ ఇన్లెట్ వాల్ అనేది ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నా. చూడండి, ఈ ఇన్సర్ట్ చేసే ముందు దీనికి కంప్లీట్గా టెఫ్లాన్ టేప్ అనేది వేసుకోవాలి. టెఫ్లాన్ టేప్ కూడా మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా దానికి సరిపడే టెఫ్లాన్ టేప్ మనము వేసుకోవాల్సి వస్తుంది. ఈ టెఫ్లాన్ టేప్ సరిగ్గా వేస్తేనే వాటర్ లీకేజ్ అనేది రాకుండా ఉంటుంది. సో కంప్లీట్గా ఈ టెఫ్లాన్ అనేది వేసేసుకొని సరిపోతుంది. ఇంకొకటి దీనికి ఆన్ ఆఫ్ వాల్ కూడా టెఫ్లాన్ మనము సరిగ్గా వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ టెఫ్లాన్ టేప్ కూడా మరీ ఎక్కువ వేస్తే థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్ కూర్చోవద్దు, దాంట్లో సరిపడా టెఫ్లాన్ వేసుకోవాలి. ఈ ఇన్లెట్ వాల్లో ఇక్కడ ఓచర్ కనిపిస్తుంది కదా, ఈ ఓచర్ అనేది కంపల్సరీ దీంట్లో ఉండాలి. ఈ ఓచర్ లేకపోతే వాటర్ అనేది లీకేజ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఓచర్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, జస్ట్ ఇలా స్ట్రైట్ పట్టుకొని దాంట్లో రౌండ్గా దాంట్లో పెట్టేసుకొని ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు ఈ ఓచర్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఇంకొకటి ఈ ట్యాప్కి కూడా మనము ఇక్కడ ట్యాప్ తీసాం కదా, ఈ ట్యాప్ కూడా మళ్ళీ మనం టెఫ్లాన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇన్లెట్ వాల్ పెట్టిన తర్వాత మళ్ళీ ట్యాప్ మనం పెట్టుకోవాలి కదా. సో ఈ ట్యాప్ కూడా మనం టెఫ్లాన్ పెట్టేసుకోవాలి. ఈ ట్యాప్ కంటే ముందు మనము ఇన్లెట్ వాల్ అనేది దానికంటే ఫస్ట్ ఇది పెట్టుకున్నామండి. ఈ జస్ట్ ఇలా పెట్టుకొని టెఫ్లాన్ కొట్టాం కదా, కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ టైట్ మాత్రమే చేయాలి, మరీ ఓవర్గా చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది దీంట్లో పెట్టేసుకుందాం ట్యాబ్లో. ఇది పైన పైప్లో కొంచెం వాటర్ ఉన్నాయి, మిగిలిపోయిన వాటర్ అనేది ఇప్పుడు ఇలా వస్తున్నాయి. సో జస్ట్ ఇది కూడా హ్యాండ్ టైట్ చేసుకోవాలి. హ్యాండ్ టైట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం టైట్ ఎక్స్ట్రా చేసుకోవాలంటే స్పానర్తో టైట్ చేసుకోవాలి. జస్ట్ స్పానర్ ఇలా పెట్టేసుకొని లైట్గా టైట్ చేసుకోవాలి, మరి హెవీగా చేసాం అనుకోండి ఓకేనా. రైట్, అయిపోయింది కదా. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్ ఇప్పుడు దీంట్లో మనము ఇన్సర్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి అంతే.
ట్యాప్ కూడా మనం హ్యాండ్ టైటే చేసుకోవాలి. మరి ఎక్కువ టైట్ చేస్తే ట్యాప్ విరిగిపోతుంది. సో మనకి ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో మనము ఓకేనా, ఏ లీకేజ్ లేకుండా ఇప్పుడు మనము ఫిట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇన్లెట్ వాల్ ఫిట్ చేసుకోవడం ఇంతేనండి, వెరీ సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జస్ట్రీ ఎంటర్ప్రైజెస్.